హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. ఈ వీడియోలో మనం సింగిల్ లేయర్ కట్ వర్క్ డిజైన్ని సింపుల్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ ట్రెండింగ్ నెక్ డిజైన్ని ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వీలుంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎవరికైనా సెట్ అయిపోతాయి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్తోని ఈ డిజైన్ని ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ని కట్ చేసుకొని ఒక పేపర్ క్యాన్వాస్ పైన కట్ వర్క్ చేసుకొని ఐరన్ చేసి అటాచ్ చేయండి. మీకు ఎట్లా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. సేమ్ మనం నార్మల్గా హ్యాండ్ని ఎట్లా కట్ చేసుకుంటామో అలానే ఓన్లీ పేపర్ క్యాన్వాస్ తీసుకొని దానికి కట్ వర్క్ చేసుకొని ఇట్లా అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకోవాలి. మనం ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు కట్స్ కనబడాలి కాబట్టి కట్స్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకోండి. అంతే. మనం నార్మల్గా హ్యాండ్ని స్టిచ్ చేసుకుంటే స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటాం కదా, ఇక్కడ హ్యాండ్స్కి మనకు కట్ షేప్ రావాలనుకుంటున్నాం కాబట్టి స్టిఫ్నెస్ కోసం మాత్రమే ఈ పేపర్ని అనేది యూజ్ చేసినాం. ఇప్పుడు మనం పేపర్కి కట్ వర్క్ చేసుకున్నాం కదా, దాని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కట్స్ ఇట్లా కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ సూదిని కిందికి దించి మనం క్లాత్ని అనేది జరుపుకోవాలి. ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి. మనకి ఇట్లా లోపల సైడ్కి వస్తాం కదా, అప్పుడు సూదిని కిందికి దించండి. ఇప్పుడు మనం క్లాత్ని ఎట్ సైడ్ అయితే కావాలో అటు సైడ్ రొటేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. ఇట్లా కార్నర్స్కి వచ్చినప్పుడు సూదిని కిందికి దించి క్లాత్ని అనేది జరుపుకోవాలి. ఇదే సింపుల్ టిప్పు, కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంత సింపుల్గా మనం కట్ వర్క్ని రెడీ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కొంచెం స్టిచ్చింగ్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కట్ వర్క్ అంటే మరీ పెద్ద వర్క్ ఏం కాదు, సింపుల్గా అయిపోద్ది. జస్ట్ మనకు ఒక పేపర్ క్యాన్వాస్ ఉంటే సరిపోద్ది. మీకు పేపర్ క్యాన్వాస్ లేకపోయినా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కట్స్ అనేవి ఇంత నీట్గా రావు, షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు. జస్ట్ ఇది ఒక 30 రూపీస్ పర్ మీటర్ ఉంటుంది. బయట షాపుల్లో మీరు అడగండి, నీట్గా తెచ్చేసుకొని మనం సింపుల్గా ఎలిగెంట్ లుక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇట్లా కట్స్ చుట్టూ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మిగిలిన ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి కట్స్ ఇచ్చుకోవడం. మనం ఎంత నీట్గా కట్స్ ఇచ్చుకుంటే మనకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా క్రాస్లో ఇవ్వండి. అండ్ మిడిల్లో కూడా మనం ఎక్కడి వరకు స్టిచ్ చేసుకున్నామో అక్కడి వరకు కట్ ఇవ్వండి. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం వేసిన స్టిచ్ అనేది కొంచెం కూడా ఎక్కడ కట్ అవ్వకూడదు. మీరు ఎలా స్టిచ్ చేసుకున్నా సరే షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇట్లా టక్స్ ఇచ్చుకోవడంలోనే ఉంటుంది. మనం ఇట్లా కట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అంతే. ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా. రెగ్యులర్గా వేసుకునేటట్టు కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్తోనే ఫస్ట్ అయితే ఈ షేప్స్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకున్నామో అక్కడి వరకు పర్ఫెక్ట్గా ఒకసారి ఈ హ్యాండ్తోని ప్రెస్ చేసుకోండి. మనకు షేప్ అనేది ఇక్కడనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోండి. ఇట్లా ఐరన్ చేసుకుంటే మనకు షేప్స్ లుక్ అనేది మారిపోతుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇట్లా ఐరన్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ ముడతలు వచ్చినా కూడా ఇట్లా ఐరన్ చేసుకుంటే కవర్ అయిపోద్ది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మీరు హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడే లోతు తీసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోండి. లేదు మీకు అట్లా కన్విన్స్ అవుతుంది అనుకుంటే ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్కి అనేవి లోతు తీసుకొనైనా వేసుకోవచ్చు. మీకు ఎట్లా ఈజీగా అనిపిస్తే అట్లా వేసుకోండి. ఇక్కడ అంతే. మనం హ్యాండ్ని మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా, బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే. ఇట్లా అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని అటాచ్ చేసుకోండి. అంతే, సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా న్యూ మోడల్ డిజైన్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఛానల్ని మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.